ఆ ఆయకట్లో ఉండే చెరువులన్నీ కలకల్లాడుతుంటాయి అధ్యక్ష. అధ్యక్ష, మనమందరం తిన్నవాళ్ళమే, తమరు కూడా తిన్నటువంటి వారే. తెలంగాణలో ఉండేటువంటి చెరువులు చిన్నతనం జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష. ఈ రొయ్యలు ఉంటాయి అధ్యక్ష. ఈ మధ్య అక్వా కల్చర్, ప్రాన్ కల్చర్ అని చెప్పి మనం పరిగెడతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు 2 రకాల రొయ్యలు తినేది అధ్యక్ష. ఒకటేమో గోదావరిలో దొరికేది గంగ రొయ్యలని తినేది. అది ఆదిలాబాద్ ఆ ప్రాంతమంతా గోదావరి బెల్టెంబడిది తింటారు అధ్యక్ష, తమకు తెలుసు. చెరువులలో తెలంగాణలో ఎర్ర రొయ్యలు దొరికేటి అధ్యక్ష. ఎర్ర కలర్ ఉండేటువంటి రొయ్యలు ఉండేది చిన్నప్పుడు. పొట్టు రొయ్యలు అట అధ్యక్ష. అది దానిలో చింతశీకులు, శనగపప్పు వేసి వండితే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి టేస్ట్తోని నేను తిన్నా అధ్యక్ష చిన్నప్పుడు. లోకల్ రిసోర్స్, లోకల్కి దొరికేటువంటి వనరు. ఆ వనరును తెలంగాణ ప్రజలు తినేది అద్భుతంగా. ఆ ఎర్ర రొయ్యలు తినేది, పొట్టు రొయ్యలు తినేది. ఇప్పుడు అవి మారిపోయినాయి అధ్యక్ష, లేనేలేవు, ఖతమైపోయినాయి. ఎక్కడ పుట్టినాయి? మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చెరువులలో దొరుకుతున్నాయి. కారణం ఎస్ఆర్ఎస్పి పుణ్యం. ఆ ఎస్ఆర్ఎస్పి నీళ్లు నిన్న అధ్యక్ష చాలామందికి ఇది అవగాహన ఉండదు. ఇంతకుముందే ఇరిగేషన్ మంత్రి నా చాంబాలోకి వస్తే నవ్వుకుంటున్నాను అన్న, మీరు కూడా గొలవరు హరీష్ గారు, నేను గొలుసుకుంటున్నా అని చెప్పిన. ఏం గొలుసుకుంటున్నా అంటే, ఎల్లంపల్లిలోకి రీజనరేటెడ్ వాటర్ ఎవ్రీడే ఎంత వస్తూ ఉన్నది ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి. ఎల్లంపల్లికి ఎబో ఉండేదంతా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు మనకు శ్రీరామ్ సాగర్ నిండుంది కాబట్టి, పంటకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాం కాబట్టి, ఆ నీళ్లు డ్రాప్ అంతా కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్కి వచ్చి మనకు చేరుతూ ఉంటుంది. నిన్న కూడా అధ్యక్ష ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి రీజనరేటెడ్ వాటర్ 70 క్యూసెక్ల నీళ్ళు వచ్చింది అధ్యక్ష. నేను ఎవ్రీడే రికార్డ్ చేయిస్తూ ఉన్నా, ఎంత నీళ్ళు వస్తుంది, మనం ఎట్లా వాడుకోగలుగుతాం, ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది కూడా రికార్డ్ చేయిస్తున్నాం అధ్యక్ష. రేపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, అట్లనే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే భగవంతుని దయతోని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర కంప్లీట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి అయితే 100% అన్ని కంప్లీట్ అయిపోతాయి. వాటి పూర్తి స్థాయిలో కాలువల సామర్థ్యం కానీ, రిజర్వాయర్లు కానీ, మంచి కానీ చెడ్డ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటాం. మొన్న నేను మక్తలు పోయిన అధ్యక్ష. మక్తలు పోతే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉంటే 2 దిక్కులు, ఇటు ఊట్కూరు రిజర్వాయర్, అటు సంగమండ రిజర్వాయర్ నిండి మంచిగా కళ్ళకు సంతోషమయ్యేటువంటి సీన్ కనపడతా ఉండే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంలో. ఆ టౌన్కు, మక్తల్ టౌన్కు రైట్కు సంగమండ ఉంది, లెఫ్ట్కేమో ఊట్కూరు రిజర్వాయర్ ఉంది. చాలా ఆనందం కలిగింది. అట్లనే ఇప్పుడు నెట్టెంపాడు కింద రేలంపాడు రిజర్వాయర్ ఉంది, 4 TMC కెపాసిటీ ఉంది. అవన్నీ మన మత్స్యశాఖ వాళ్ళు పరిగణలోకి తీసుకోలే. అంటే రేపు రీజనరేటెడ్ వాటర్ ద్వారా మళ్ళా ఎర్ర రొయ్యలు, మన చిన్నతనంలో చూసిన ఎర్ర రొయ్యలు తెలంగాణలోని ప్రతి చెరువులో, ప్రతి కుంటలో పెరిగే విధంగా ఈ మన అన్నీ కూడా, మన సిస్టమ్ అంతా కూడా నిండి ఉంటుంది అధ్యక్ష. ఎక్కువ నీళ్లు తీసుకుందాం, మల్లన్న సాగర్ కడదాం అనేది అధ్యక్ష ఈ ఎర్ర రొయ్యలు కండ్ల చూడాలనే. దీని ద్వారా, దీని రీజనరేటెడ్ వాటర్ ద్వారా 300 రోజులు మన చెరువులు, కుంటలు నిండి ఉండాలనే తపనతోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు ఇంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం అధ్యక్ష. లేకపోతే వేరే ఉద్దేశం కాదు. అంటే ఏదైతే తెలంగాణ గతంలో తానుగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో కలవకముందు ఉన్నప్పుడున్న ఆ ఎర్ర రొయ్యల చెరువులు ఉన్నటువంటి తెలంగాణ ఉండేనో, ఆ తెలంగాణ మళ్ళీ తయారు కావాలి. దానికోసం ఈ నీళ్ళని రావాలి. ఖచ్చితంగా మనకు సమైక్య రాష్ట్రంలోనే కేటాయించినటువంటి 1300 TMCల నీళ్ళు ఏవైతున్నాయో, నౌ దే హ్యావ్ టు కమ్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ. గతంలో రాలేదు, అది వస్తే, వచ్చిన తరుణంలో వచ్చే వరకే ఈ 46,500 చెరువులు కంప్లీట్ చేస్తే అసలు ఆ చెరువులు ఎండే ప్రసక్తే ఉండదు అధ్యక్ష. రోహిణి కార్తీ వచ్చిందంటే మొగులుకు ముఖం పెట్టి చూడకుండా తెలంగాణ రైతు వ్యవసాయం చేసే రోజు వస్తుంది అధ్యక్ష, గ్యారంటీగా. దానికోసమే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన రోజు, ఆ తెలంగాణ ఏర్పడ్డ రోజు ఇంకో 1.5 year, 2 years, 2.5 years వరకు ఖచ్చితంగా ఈ మత్స్య పరిశ్రమ కూడా 5,000 కోట్ల రూపాయలు లాభం తెచ్చిపెట్టేటువంటి పరిశ్రమగా తయారవుతుంది. ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం.